morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే మణిపూర్ సీఎం గారు మొన్న ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. ఆయన ఎవరు మరియు మణిపూర్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఏంటి అండ్ మణిపూర్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా అనేది ఇంటర్నేషనల్ లెవెల్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రాఫ్ట్స్ మేళా అండి. దీనికి సంబంధించి ఇది ఎక్కడ జరుగుతుంది, దేనికి సంబంధించిన వస్తువులకు సంబంధించి ఇందులో ఎగ్జిబిట్ చేస్తారు లాంటి విశేషాల గురించి మనం తెలుసుకుందాం. అలాగే బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది ఈసారి గ్రాండ్ ప్రిక్స్ సీజన్లోనే మొట్టమొదటి గ్రాండ్ ప్రిక్స్ అండి. దాన్ని ఎవరు గెలిచారు, అది ఎక్కడ జరిగింది, ఇలాంటి విశేషాలు మనం తెలుసుకుందాం. అలాగే కోల్డ్ రెస్పాన్స్ 2022 అనేది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. అది ఎక్కడ జరిగింది, వేటి మధ్యలో జరిగింది, లాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఈరోజు వరల్డ్ వాటర్ డే అండి. అండ్ నీరజ్ చోప్రా మన ఒలింపిక్ ఛాంపియన్ అయిన జపాన్ ఒలింపిక్ ఛాంపియన్ అయిన నీరజ్ చోప్రా గారు న్యూస్లో ఉన్నారు. ఆయన ఎందుకు న్యూస్లో ఉన్నారో కూడా తెలుసుకుందాం. అలాగే వీటన్నిటికీ సంబంధించిన విషయాల మీద కొన్ని ఎంసీక్యూస్ ఈరోజు డీల్ చేద్దామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈజ్ మణిపూర్ సీఎం ఎందుకు న్యూస్లో ఉన్నారంటే మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ నొంగ్టోంబామ్ బీరేన్ సింగ్ అండి. ఎన్ బీరేన్ సింగ్ టేక్ ఓవర్స్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్ అగైన్. ఈయన ఆల్రెడీ చీఫ్ మినిస్టర్గా గత 5 సంవత్సరాలుగా మణిపూర్లో చీఫ్ మినిస్టర్గా ఉన్నారండి. లాస్ట్ టైం ఎలక్షన్ గెలిచిన తర్వాత మొన్న 1 మంత్ కిందట జరిగిన ఎలక్షన్స్లో మొత్తం ఉన్న 60 సీట్స్కి 32 సీట్స్ బీజేపీ వాళ్ళు గెలిచారండి. అందులో భాగంగా ఈయన మళ్ళీ తన చీఫ్ మినిస్టర్ పదవిని చేపట్టడం జరిగింది. ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేశారండి. ఏ డే ఆఫ్టర్ హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ బీజేపీ లెజిస్లేచర్ వింగ్ లీడర్. ఎప్పుడైనా ఎవరైనా ఒక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ముందుగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ అతన్ని మళ్ళీ వాళ్ళ నాయకుడిగా ఎలక్ట్ చేసుకోవడం జరగాలండి. అది నిన్న జరిగింది. ఆల్ ద బీజేపీ లెజిస్లేటర్స్ హ్యావ్ ఎలక్టెడ్ హిమ్ యాజ్ బీజేపీ లెజిస్లేటర్ వింగ్ లీడర్. కాంగ్రెస్ వాళ్ళకు సిఎల్పి ఉన్నట్టు బీజేపీ వాళ్ళకు బీజేఎల్పీ ఉంటుందండి, భారతీయ జనతా పార్టీ లెజిస్లేటర్ వింగ్. దీనికి నిన్న ఎన్ బీరేన్ సింగ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. నౌ హీ హాజ్ స్వోన్ యాజ్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్ట్రేట్ సెకండ్ టర్మ్. ఈయన రెండోసారి అండి. ఈయన బేసికలీ ఒక ఫుట్బాల్ ప్లేయర్ అండి. స్టార్టింగ్లో ఈయన కెరియర్ ఒక మణిపూర్కి సంబంధించి ఒక జట్టులో ఫుట్బాల్ ప్లేయర్గా ఈయన తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. దాని తర్వాత జర్నలిస్ట్గా మారారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారండి. ప్రీవియస్ కాంగ్రెస్ సీఎం ఇబోబీ సింగ్ గవర్నమెంట్లో ఈయన మినిస్టర్ ఫర్ విజిలెన్స్ మినిస్ట్రీకి మినిస్టర్గా పనిచేయడం జరిగింది. దాని తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి లాస్ట్ టైం సీఎంగా పనిచేశారు. ఈసారి మళ్ళీ ఆయన నాయకత్వంలోనే ఎలక్షన్స్కి వెళ్ళిన బీజేపీ 32 సీట్లతో అధికారంలోకి వచ్చిందండి. అవుట్ ఆఫ్ 60 సీట్స్ దే హ్యావ్ వన్ 32 సీట్స్, కంప్లీట్ మెజారిటీ వచ్చిందండి వాళ్ళకు. సో అందువల్ల బీజేపీని విజయ తీరాలకు చేర్చిన ఎన్ బీరేన్ సింగ్ గారిని మళ్ళీ వాళ్ళ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. అండ్ సో హీ హ్యాస్ స్వోన్ యాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీరేన్ సింగ్. మనం మణిపూర్ గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలండి. మణిపూర్ సీఎం గురించి అడుగుతారు. జనరల్గా ఎవరైతే సీఎంస్ ఎలక్షన్స్ గెలిచి న్యూస్లో ఉన్నారో వాళ్ళ గురించి ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుందండి. సో మణిపూర్ సీఎం ఎవరు అంటే బీరేన్ సింగ్, ఇది అందరికీ తెలిసిందే. మరి ఈయన న్యూస్లో ఉన్నారు కాబట్టి మరి మణిపూర్ గవర్నర్స్ కొన్నిసార్లు గవర్నర్స్ గురించి కూడా అడుగుతారండి. క్వశ్చన్ని టఫ్ చేయాలనుకుంటే ఆయన ఎవరు అంటే లా గణేశన్. హీఈస్ ఫ్రమ్ తమిళనాడుకు సంబంధించిన ఒక బీజేపీ లీడర్ అండి. అతన్ని మణిపూర్ గవర్నర్గా నియమించడం జరిగింది. హిస్ నేమ్ ఈస్ లా గణేశన్. ఎల్ఏ గణేశన్ అంటారండి, లేకపోతే లా గణేశన్ అని కూడా అంటారు ఆయన్ని, ఎల్ఏ గణేశన్. అండ్ మరి మణిపూర్కి క్యాపిటల్ సిటీ ఏంటండి? నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్కి సంబంధించి క్యాపిటల్స్ గురించి కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతుంటారండి స్టాండర్డ్ జీకేలో భాగంగా. మరి మణిపూర్కి క్యాపిటల్ సిటీ ఏంటంటే ఇంఫాల్ అండి, IMPHAL ఇంఫాల్. మణిపూర్ క్యాపిటల్ సిటీ ఈస్ ఇంఫాల్. ఈ 3 విషయాలు స్టాండర్డ్ జీకేలో భాగంగా గుర్తుపెట్టుకోండి. ఈయనేనండి మన బీరేన్ సింగ్ గారు. ఈయనే నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్కి వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బెస్ట్ సూటెడ్ ఫర్ గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్? గ్రాస్ ప్రైమరీ డెఫిసిట్ కి కింద ఇవ్వబడిన వాటిల్లోంచి ఏది బెస్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఆప్షన్ బి గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ మైనస్ నెట్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్, ఆప్షన్ సి total expenditure minus revenue receipts plus non-debt creating capital receipts, or option D
total expenditure minus total receipts excluding borrowing. Coming on to the next topic, that is Surajkund International Crafts Mela. నిన్న ఈ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాని ఇది హర్యానాలోని ఫరీదాబాద్ డిస్టిక్లోని సూరజ్కుండ్లో జరుగుతుందండి. దీన్ని నిన్న మన హర్యానా గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయ గారు ఎవరండి? మన హైదరాబాద్కు సంబంధించి ఇంతకుముందు లోక్సభ సభ్యులుగా పనిచేశారు. అలాగే సెంట్రల్ మినిస్టర్గా కూడా వాజ్పేయి గవర్నమెంట్లో రైల్వే శాఖ సహాయ మంత్రిగాను, మన నరేంద్ర మోడీ గారి ఫస్ట్ టర్మ్లో ఈయన కార్మిక శాఖ మంత్రిగాను పనిచేయడం జరిగిందండి. బండారు దత్తాత్రేయ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్ has inaugurated the 35th edition of world famous Surajkund International Crafts Mela at Surajkund in Faridabad district of Haryana. ఇది 35th edition అండి. 35th edition అంటే ఇది 1987లో ఫస్ట్ టైం స్టార్ట్ అయిందండి. అందుకే ఇప్పుడు ఇది 2022లో ఇది 35th edition అవుతుంది. బేసిక్గా ఏంటంటే 2021లో COVID-19లో భాగంగా ఈ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయలేదండి. అందువల్ల ఒక సంవత్సరం తగ్గింది. దిస్ ఈస్ 35th edition. జనరల్గా కొందరు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇది ఎన్నో ఎడిషన్ కూడా అడుగుతారండి. చాలామందికి 87 అని గుర్తుంటుంది, కానీ ఇందులో మిస్టేక్ అయి 36th edition అని చెప్పి ఆన్సర్ పెట్టే చాయిస్ ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్, COVID-19 వల్ల 2021 ఒక 1 year 2021లో దీన్ని ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాని నిర్వహించలేదు. దిస్ మేళా అట్రాక్ట్స్ మోర్ దెన్ 1 million visitors including thousands of overseas visitors. ఈ మేళా జరిగిన ప్రతిసారి మినిమంగా ఒక 10 లక్షల కన్నా ఎక్కువ మంది విజిటర్స్ ఉంటారండి. అందులో విదేశీయులు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇందులో దిస్ మేళా ఈజ్ ద లార్జెస్ట్ క్రాఫ్ట్ ఫేర్ ఇన్ ద వరల్డ్, షోకేజింగ్ రిచ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియాస్ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ ఫ్యాబ్రిక్. బేసిక్గా ఏంటంటే ఈ మేళాలో మన చేతి వృత్తుల వాళ్ళు ఉంటాయి కదండి, హ్యాండ్లూమ్స్ కానివ్వండి, హ్యాండీక్రాఫ్ట్ కానివ్వండి, ఇలాంటివి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారండి. ఇందులో ఈ ఈవెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేశారని కూడా అడుగుతారండి. దీన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరంటే మన సూరజ్కుండ్ మేళా అథారిటీ వాళ్ళు అండ్ హర్యానా టూరిజం ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కానివ్వండి, ఈ 4 మినిస్ట్రీలు అలాంగ్ విత్ హర్యానా టూరిజం అండ్ సూరజ్కుండ్ మేళా అథారిటీ వాళ్ళు కలిసి ఈ మేళాని నిర్వహించడం జరుగుతుందండి. ఇది ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారని ఆర్గనైజ్ చేస్తారు. ముఖ్యంగా ఈ సెంట్రల్ మినిస్ట్రీస్, ఇందులో ఏ సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు దీనికి సంబంధించి ఆర్గనైజింగ్ టీంలో ఉన్నారు అని అడుగుతారండి. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అని కూడా ఇచ్చి ఆప్షన్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అని ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ అని కూడా నాట్ ఏ మినిస్ట్రీ విచ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ ఫెస్టివల్, దిస్ క్రాఫ్ట్స్ మేళా అని అడగచ్చండి. అప్పుడు సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దిస్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. ఎందుకు అంటే ఫారినర్స్ చాలామంది వస్తుంటారు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు కూడా ఈ మేళాలో బాగా పాలు పంచుకుంటూ ఉంటారండి. థీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి థీమ్ స్టేట్ ఉంటుంది. సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి థీమ్ స్టేట్ మరియు పార్ట్నర్ నేషన్ ఈ 2 ప్రతి ఇయర్ ఉండడం జరుగుతుందండి. ఈసారి థీమ్ స్టేట్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే పార్ట్నర్ నేషన్ ఏంటంటే ఉజ్బెకిస్తాన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే సూరజ్కుండ్ మేళా ఎక్కడ జరుగుతుంది అంటే సూరజ్కుండ్ ఇన్ ఫరీదాబాద్ డిస్టిక్, హర్యానా అండి. అలాగే దీనికి సంబంధించిన థీమ్ స్టేట్ ఏది అని అడుగుతాడు. అప్పుడు ఈసారి 2022 థీమ్ స్టేట్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్. పార్ట్నరింగ్ నేషన్ ఉజ్బెకిస్తాన్ అండి. ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఏంటి? టాష్కంట్. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. స్టాండర్డ్ జీకేలో భాగంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానివ్వండి, ఏపీపీఎస్సీ Group 4 Group 2 ఎగ్జామ్స్లో కానివ్వండి, ఇలాంటి స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో యూ హ్యావ్ టు నో దిస్. దిస్ ఫేర్ వాజ్ ఫస్ట్ ఆర్గనైజ్డ్ ఇన్ 1987. ఇందాక చెప్పాను కదండి, ఇది ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేసింది 1987లో అని. అలాగే 2021లో COVID-19లో భాగంగా ఈ ఫేర్ అనేది జరగలేదండి. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న. Which of the following is not part of the organization of the petroleum exporting countries? కింద ఇవ్వబడిన దేశాల్లోంచి ఏ దేశం పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఆర్గనైజేషన్లో లేదు? ఆప్షన్ ఏ అల్జీరియా, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి లిబియా లేదా ఆప్షన్ డి మెక్సికో. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ Formula 1 రేస్. F1 Bahrain Grand Prix 2002 won by
ఫెరారీస్ చార్ల్స్ లెకార్ ఫెరారీకి సంబంధించిన చార్ల్స్ లెకార్ గారు నిన్న కంప్లీట్ అయిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుపొందడం జరిగిందండి. ఈయన తన ఎంటైర్ కెరియర్లో ఇది ఆయన గెలిచిన థర్డ్ టైం అండి ఆయన గెలవడం. థర్డ్ F1 గ్రాండ్ ప్రిక్స్. హీ హాజ్ వన్ ఫర్ ద థర్డ్ టైమ్. దిస్ ఈజ్ హిస్ థర్డ్ F1 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్. చార్ల్స్ లెకార్ హీ ఈజ్ ఫ్రమ్ ఫెరారీ టీమ్ని ఈయన ఫెరారీ టీం నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. హీ ఈజ్ ఫ్రమ్ మొనాకో. అలాగే ఈ రేస్లో లివిస్ హ్యామిల్టన్ ఫ్రమ్ మెర్సిడీస్ టీం నుంచి పాల్గొంటున్న లివిస్ హ్యామిల్టన్ గ్రేట్ బ్రిటన్. ఈజ్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్. ఈయన థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. క్వశ్చన్ ఎలా వస్తుందంటే హూ హ్యాస్ వన్ ద బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అని అడుగుతాడు. ఈ ఇయర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది ఫస్ట్ గ్రాండ్ ప్రిక్స్ అండి. టోటల్ ఉండే అన్ని గ్రాండ్ ప్రిక్స్లో ఇది ఫస్ట్ గ్రాండ్ ప్రిక్స్ అండి. సో దీన్ని గెలిచింది ఎవరు అంటే చార్ల్స్ లెకార్ అండ్ లివిస్ హ్యామిల్టన్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పేరండి. ఈయన ఇప్పటివరకు టోటల్గా 7 గ్రాండ్ ప్రిక్స్ ఛాంపియన్షిప్స్. గ్రాండ్ ప్రిక్స్ గెలవడం వేరా, గ్రాండ్ ప్రిక్స్ ఛాంపియన్షిప్ గెలవడం వేరా అండి. ఈయన ఇప్పటివరకు 7 టైమ్స్ గ్రాండ్ ప్రిక్స్ ఛాంపియన్షిప్ గెలిచి నంబర్ 1 ప్లేస్లో మైకిల్ షుమాకర్తో పాటు నిలిచారండి. పీపుల్ F1 ఫాలోవర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు విన్ ద 8th గ్రాండ్ ప్రిక్స్ ఛాంపియన్షిప్. ఈయన ఎప్పుడు గెలుస్తారా అని చెప్పి F1 అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారండి. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ నేమ్స్. చార్ల్స్ లెక్రెక్, ఆయన ఇది థర్డ్ టైం అండి గ్రాండ్ ప్రిక్స్ గెలవడం. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ నేమ్. F1 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచారంటే చార్ల్స్ లెక్రెక్. అలాగే సెకండ్ ప్లేస్లో వచ్చింది కార్లోస్ సేన్స్ అండ్ థర్డ్ ప్లేస్ ఈజ్ లూయిస్ హ్యామిల్టన్. ఈయనండి చార్ల్స్ లెక్రెక్ అండ్ దిస్ ఈజ్ హ్యామిల్టన్. ఈయన ఈసారి కూడా మళ్ళీ గ్రాండ్ ప్రిక్స్ ఛాంపియన్షిప్ గెలుస్తాడని చెప్పి ఊహాగానాలు ఉన్నాయండి. అనాలిసిస్. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి 3వ ప్రశ్న. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆథర్స్ విత్ ద బుక్స్. కింద ఇవ్వబడిన ఆథర్స్ని బుక్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేయండి. ఆథర్స్ ఫస్ట్ వన్ మెగస్థనీస్, సెకండ్ వన్ తారానాథ్, థర్డ్ వన్ ప్లైనీ అండ్ ఫోర్త్ వన్ అల్ బిరూని. బుక్స్ నేమ్స్ A. Natural History, B. Kitabul Hind, C. Indica and D. The History of Tibet. Choose the correct combinations from the given options. Option A 1:D, 2:C, 3:B and 4:A, or option B 1:C, 2:D, 3:A and 4:B. Option C 1:A, 2:B, 3:C, 4:D, and option D 1:B, 2:A, 3:D and 4:C. Coming on to the next topic, that is NATO military exercise cold response 2022. జనరల్గా మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేటివి 2 దేశాల మధ్య నిర్వహించబడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నేపాల్ మధ్య కానివ్వండి, ఇండియా శ్రీలంక మధ్యలో కానివ్వండి, ఇండియా థాయిలాండ్, ఇండియా రష్యా, ఇలా చాలా దేశాల మధ్యలో 2 దేశాల మధ్యలో నిర్వహించడం జరుగుతుందండి. బట్ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. ఇది 1949లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో 28 యూరోపియన్ కంట్రీస్ మరియు 2 అమెరికన్ కంట్రీస్, దట్ ఈస్ USA అండ్ కెనడా భాగస్వాములుగా ఉన్నాయండి. ఈ 30 కంట్రీలు కలిపి మిలిటరీ ఎక్సర్సైజ్ కోల్డ్ రెస్పాన్స్ 2022 అనేది నార్వేలో నిర్వహించడం జరిగిందండి. ఇవి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి నార్వేలో నిర్వహిస్తూ ఉంటారు కోల్డ్ రెస్పాన్స్ 2022ని. బట్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇది అత్యంత భారీగా చేయడం అనేది ముఖ్య అంశంగా నిలిచిందండి, న్యూస్లో ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ హ్యాస్ ఆర్గనైజ్డ్ అ మ్యాసివ్ మిలిటరీ డ్రిల్ కోల్డ్ రెస్పాన్స్ 2022 ఇన్ నార్వే. ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతాడండి. ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ నార్వే ఎవ్రీ సెకండ్ ఇయర్ ఫర్ నాటో అలయన్స్ అండ్ పార్ట్నర్స్ మధ్యలో కలిసి దీన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. నార్వీజియన్ లెడ్ ఎక్సర్సైజ్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు ట్రైన్ టుగెదర్. ఇక్కడే ఎందుకు నిర్వహిస్తూ ఉంటారంటే నార్వేలో చాలా కోల్డ్ వెదర్లో ఈ ఎక్సర్సైజ్ జరుగుతుందండి. దానివల్ల నాటోలో ఉన్న మిలిటరీ వాళ్ళు ఎలాంటి రకమైన కండిషన్స్కైనా అలవాటు పడేగా, ఎలాంటి రకమైన కండిషన్స్లో యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉండే విధంగా తయారు చేయడానికి ఇందులో ఇలాంటి టెరైన్స్లో ఇవి నిర్వహిస్తూ ఉంటారండి. ఈసారి అరౌండ్ 30,000 ట్రూప్స్ ఫ్రమ్ 27 నేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ 2022 ఎడిషన్ విచ్ హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ కోల్డ్ రెస్పాన్స్ బీయింగ్ exercise conducted in Norway since 1980s.
1980s తర్వాత నుంచి ఈ కోల్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అనేది ఇంత భారీగా నిర్వహించడం ఇదే మొదటిసారి అండి నార్వేలో. అది కూడా యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంగా దీన్ని నిర్వహించడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఈ కోల్ రెస్పాన్స్ 2002 అనేది ఎవరు నిర్వహిస్తారని అడుగుతారండి. నాటో అనేది 1945లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రజెంట్లీ నాటోలో 30 కంట్రీస్ ఉన్నాయండి, 28 యూరోపియన్ నేషన్స్ అండ్ 2 అమెరికన్ నేషన్స్, దట్ ఈస్ అమెరికా అండ్ కెనడా. నాటోకి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందామండి. నాటో చీఫ్ ఈజ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్. అలాగే నాటో ఈజ్ ఫౌండెడ్ ఇన్ 1949 ఎట్ వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్. వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బ్రెజిల్స్లో ఉందండి. బ్రెజిల్స్ ఈజ్ ఇన్ బెల్జియం. బెల్జియంలోని బ్రెజిల్స్లో దీని హెడ్ క్వార్టర్ ఉంది. నాటో చీఫ్ ఈజ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పేరండి, ఎందుకంటే నాటో చాలా న్యూస్లో ఉంది కాబట్టి నాటోకి సంబంధించి స్టాటిక్ జీకే క్వశ్చన్ అడుగుతాడు. నాటో అంటే ఏంటి అని అడగచ్చు, నాటో చీఫ్ ఎవరో అని అడగచ్చు, నాటో ఈజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1949, నాటో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అడగచ్చు. బ్రెజిల్స్లో ఉందండి, బెల్జియంలోని బ్రెజిల్స్లో. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరల్డ్ వాటర్ డే. ఈరోజు వరల్డ్ వాటర్ డే అండి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. డేస్ కానివ్వండి, వీక్స్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించింది వరల్డ్ వాటర్ డే కానివ్వండి, ఫారెస్ట్ డే కానివ్వండి, లేకపోతే వైల్డ్ లైఫ్ డే కానివ్వండి, ఇలాంటి డేస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ డేస్. వరల్డ్ వాటర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ గ్లోబలీ ఆన్ 22nd మార్చ్ ఎవ్రీ ఇయర్ 22nd మార్చ్ రోజు వరల్డ్ వాటర్ డే అనేది జరుగుతుందండి. దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏమేంటంటే టు హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అనేది దీని ఏమండి. అలాగే దీనికి ఒక థీమ్ ఉంటుంది. థీమ్ అనేది ఎవ్రీ ఇయర్ కొత్తగా ఒకటి పెడుతూ ఉంటారండి. సో 2022కి సంబంధించిన థీమ్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. సో ఈ డేస్కి సంబంధించి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. ఫస్ట్గా డేట్ అడుగుతారు. వరల్డ్ వాటర్ డేది అంటే March 22 అండి. అలాగే థీమ్ అడుగుతూ ఉంటారు. థీమ్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. ఇదండి దానికి సంబంధించిన థీమ్. అలాగే దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటనే అడుగుతుంటారు. దేనికి సంబంధించిందైనా ఈ 3 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. వరల్డ్ వాటర్ డే. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ Neeraj Chopra wins Sportsman of the Year award, which is given by Sportstar Aces వాళ్ళు 2022లో ఇచ్చిన స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని నీరజ్ చోప్రా గెలుచుకోవడం జరిగిందండి. ఇతనే నీరజ్ చోప్రా. హీ హ్యాస్ వర్న్ జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడండి మన ఇండియాకు లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో. అండ్ దిస్ ఈజ్ లియాండర్ పేస్. ఈయన 1996 అట్లాంటా ఒలింపిక్స్లో టెన్నిస్లో బ్రోంజ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ హీ హ్యాస్ వర్న్ మెనీ గ్రాండ్ స్లామ్స్ అండి. గ్రాండ్ స్లామ్స్ ఇన్ డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్. దిస్ ఈజ్ అభినవ్ బింద్రా. అభినవ్ బింద్రా హ్యాస్ వర్న్ ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ 2008 బీజింగ్లో జరిగిన ఒలింపిక్స్లో ఈయన షూటింగ్ 10 meters రెఫెల్ షూటింగ్లో మన ఇండియాకు గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. నీరజ్ చోప్రా. Tokyo Olympics gold medalist Neeraj Chopra claimed the coveted Sports Star of the Year Male Award at 2022 Sports Aces Award. మేల్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే నీరజ్ చోప్రా అండి. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ అవార్డ్కి సంబంధించినవి అడుగుతూ ఉంటారండి ఎగ్జామినేషన్స్లో. అది కూడా నీరజ్ చోప్రా హూ హ్యాస్ వర్న్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఎట్ టోక్యో ఒలింపిక్స్ కాబట్టి దిస్ విల్ బి పర్టికులర్లీ ఆస్క్డ్. అలాగే వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను who claimed the silver medal at Tokyo Olympics received the Sports Star of the Year Female Award. Sports Star of the Year స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ వాళ్ళు ఎవరికి ఇచ్చారు మేల్లో భాగంగా అంటే నీరజ్ చోప్రా అండి. అదే ఫీమేల్స్లో ఎవరికి ఇచ్చారంటే మీరాబాయ్ చాను. ఈ 2 పేర్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవార్డ్స్లో ముఖ్యమైన అవార్డ్స్లో భాగంగా ఈ స్పోర్ట్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు మనం కొన్ని MCQs గురించి డీల్ చేద్దామండి. అవేంటంటే Who has recently sworn in Chief Minister of Manipur? Options are A. Biren Singh, B. Hemanta Biswa Sharma, C. Ibobi Singh, D. L.A. Ganeshan. మరి ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏది అంటే ఆన్సర్ ఈజ్ ఎన్ బీరేన్ సింగ్ అండి. ఇందాకే చెప్పాను బీరేన్ సింగ్ గారు వరుసగా 2వసారి మణిపూర్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అని. అలాగే ఈ 3 ఆప్షన్స్ గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. హూ ఈజ్ దిస్ హేమంత బిశ్వాస శర్మ ఎవరు అంటే హేమంత బిశ్వాస శర్మ ఈజ్ ద సీఎం ఆఫ్ అస్సాం అండి. ఈయన అస్సాం సీఎం. దిస్ ఇబోబీ సింగ్
ఇబోబీ సింగ్ ఈజ్ ఎక్స్-సీఎం ఆఫ్ మణిపూర్. మణిపూర్కి మన బీరేన్ సింగ్ కన్నా ముందు పాలించిన ముఖ్యమంత్రి అండి. ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఎల్ఏ గణేశన్ అనేవారు తమిళనాడుకు చెందినవారు, బట్ హీఈస్ ప్రజెంట్లీ యాక్టింగ్ యాజ్ గవర్నర్ ఆఫ్ మణిపూర్. అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్తో పాటు మణిపూర్ క్యాపిటల్ సిటీ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మణిపూర్ క్యాపిటల్ సిటీ ఈజ్ ఇంఫాల్. మణిపూర్ గవర్నర్ ఎవరు? ఎల్ఏ గణేశన్. సో ఈ ఎల్ఏ గణేశన్ కూడా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ట్విస్ట్ చేయాలనుకుంటే యాజ్ బీరేన్ సింగ్ ఈజ్ ఇన్ న్యూస్ అందరికీ తెలుస్తుంది కాబట్టి ఒకవేళ ట్విస్ట్ చేయాలి అనుకుంటే గవర్నర్ మీద క్వశ్చన్ అడుగుతారండి. ఆన్సర్ ఈస్ ఎల్ఏ గణేశన్. ప్లీజ్ రిమెంబర్ ఇట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజెస్ ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే? ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన సర్వే అండి. దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది అనేది ఒక 3 monthsకి ఒకసారి దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఆర్ ఏ నీతి ఆయోగ్, బి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, సి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, డి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఇక్కడ లేబర్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఇది ఏమో అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వచ్చండి. బట్ ఇది కాదు ఆన్సర్ ఈజ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎన్ఎస్ఓ వాళ్ళు రిలీజ్ చేస్తారండి. ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ MOSPI, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండి. ఆ మినిస్ట్రీ కిందకి ఇది వస్తుందండి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఈ పీరియాడిక్ లేబర్ సర్వే విచ్ టాక్స్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో ఎంత ఉంది అనే దాని మీద వీళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉంటారండి. లాస్ట్ టైం 12.6%గా ఉంది మన దేశంలో. మొన్న యాజ్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన సర్వే ప్రకారం 12.6%గా ఉంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ UPI లైట్ పేమెంట్ ట్రాన్సాక్షన్? UPI లైట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేదాన్ని NPCI నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేస్తున్నారండి. దానికి సంబంధించి అప్పర్ లిమిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఓన్లీ మినిమం చిన్న ట్రాన్సాక్షన్స్ చేయడానికి మాత్రమే పనికొస్తుందండి. దట్ ఈజ్ ఆల్సో ఇన్ ఆఫ్లైన్ మోడ్. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా చిన్న ట్రాన్సాక్షన్స్ చేయాలి అనుకుంటే ఈ UPI లైట్ ద్వారా NPCI వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న UPI లైట్ ద్వారా చేసుకోవచ్చండి. దీనికి అప్పర్ లిమిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ 100, B 200, C 500, D 1000. ఎంత అండి? మీరు ఒకసారి 2 seconds ఆలోచించండి. ఎంత? నేను ఆన్సర్ చెప్తాను. ఎంత అంటే ఆన్సర్ ఈ 200 రూపీస్ అండి. జస్ట్ 200 రూపీస్ మాత్రమే. మనం చిన్న పేమెంట్స్ మనం గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా చేస్తూ ఉంటాం కదండి. అలాగే చిన్న పేమెంట్ చేసుకోవాలి కానీ మన దగ్గర ఇంటర్నెట్ లేదు, ఆఫ్లైన్ మోడ్ ద్వారా చేసుకోవాలనుకుంటే ఈ UPI లైట్ ద్వారా చేసుకోవచ్చండి. దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే NPCI ద్వారా రూపొందించడం జరుగుతుందండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UPIని కూడా వాళ్ళే లాంచ్ చేశారు. ఇప్పుడు UPI లైట్ని కూడా వాళ్ళే చేస్తున్నారండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైయర్ విచ్ క్యాన్ డిస్ట్రాయ్ శాటిలైట్స్ ఇన్ స్పేస్? శాటిలైట్స్ని స్పేస్లో చాలా శాటిలైట్స్ ఉంటాయి కదండి. అలాగే మనం శత్రు శాటిలైట్స్ని ఏదన్నా కూల్ చేయాలన్నా, వాటిని పనిచేయకుండా జామ్ చేయాలన్నా అని చాలా వేరే దేశాలు యుద్ధం సమయంలో అనుకుంటూ ఉంటాయండి. సో దానికి కావాల్సిన టెక్నాలజీ రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైయర్ని ఏ దేశం రీసెంట్గా డెవలప్ చేసింది అని చెప్పి అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్ ఏ ఇండియా, బి రష్యా, సి చైనా, డి ఇజ్రాయెల్. దీన్ని ఎవరు చేశారంటే చైనా వాళ్ళు రూపొందించడం జరిగిందండి. స్పేస్లో ఉన్న ఇతర దేశాల శాటిలైట్స్ని కానివ్వండి, ఒకవేళ అవసరం వస్తే వాళ్ళ సొంత దేశం శాటిలైట్ని కానివ్వండి జామ్ చేయడానికి లేకపోతే డిస్ట్రాయ్ చేయడానికి ఇది పనికొస్తుందండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ అమోంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఇందాకే మనం మాట్లాడుకున్నాం సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా అనేది రాష్ట్రంలోని ఫరీదాబాద్ డిస్టిక్లో సూరజ్ కుండ్ అనే ఊర్లో జరుగుతుందని, దానికి దేశ విదేశాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారని, అది చేనేత వృత్తకారులకు సంబంధించి హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఇవన్నీ అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. మరి అది ఏ స్టేట్లో అనేది ఇంపార్టెంట్ అండి. దానికి థీమ్ స్టేట్ ఉందని కూడా మాట్లాడుకున్నాం. ఈసారి జమ్మూ కాశ్మీర్ ఇస్ ద థీమ్ స్టేట్ ఫర్ 2022 అని, అలాగే పార్ట్నరింగ్ నేషన్ ఉజ్బెకిస్తాన్ అని, ఇలా అన్నీ మాట్లాడుకున్నాం కదా. మరి ఆప్షన్స్ ఆర్ ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి యూపీ, డి హర్యానా. ఇప్పటి వరకు మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో నీకు ఖచ్చితంగా ఈ క్లాస్ విన్న వాళ్ళకు హర్యానా ఈజ్ ద ఆన్సర్ అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుందండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం APPSC వాళ్ళు కండక్ట్ చేసిన పోలీస్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్లో ఇదే అడగడం జరిగిందండి. సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గురించే ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా గురించి ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో అడిగారు.
పోలీస్ కానిస్టేబుల్లో అడిగారు, అలాగే టీఎస్పీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా దీని గురించి అడగడం జరిగిందండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి కూడా ఇప్పుడు రాబోయే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ సూరజ్కుండ్ ఫరీదాబాద్ డిస్టిక్లోని సూరజ్కుండ్లో, దట్ ఈస్ ఇన్ హర్యానా స్టేట్. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్ and do subscribe and click on the bell icon for more such content and contests.